హాయ్ అండి. రియల్ బూమ్ ఛానల్ ప్రేక్షకులకు నా పేరు షబీర్ అండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఈరోజు నేను మన రియల్ ఎస్టేట్ ప్రేక్షకులకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం గనక ల్యాండ్ మీద గనక ఫ్లాట్ మీద కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు కానీ మనకేంటంటే కొంత టైం పీరియడ్ అనేది వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఇందులో గనక చూసుకుంటే షార్ట్ టర్మ్ అనుకుంటే 5 ఇయర్స్ ఉంటుంది, 3 to 5 ఇయర్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అనుకుంటే ఒక 10 ఇయర్స్ అబవ్ ఉంటుందన్నమాట. దీన్ని బట్టే మనకి రిటర్న్స్ అనేవి క్యాలిక్యులేషన్స్ అవుతాయన్నమాట. మనం చూసుకుంటే గనక ఈరోజు చాలామంది చూసుకుంటే గనక మార్కెట్ ఎవ్రీడే చెక్ చేసుకోవడం, ఎవ్రీ 1 మంత్‌కి ఒకసారి చెక్ చేసుకోవడం, న్యూస్ బట్టి చెక్ చేసుకోవడం, ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే మనం దీన్ని ప్రాపర్‌గా మనం ఇన్వెస్ట్ చేయలేమండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం గ్యారంటీగా దాన్ని కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. అది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లో చూసుకుంటే కనుక గ్యారంటీగా ల్యాండ్ అనేది రిటర్న్స్ ఇస్తదనమాట. కాకపోతే ఈ జనరేషన్‌లో వాళ్ళు కొద్దిగా ఏంటంటే ఎవ్రీ 1 మంత్‌కి, 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క దగ్గర పెరుగుతుంది, ఒక్కొక్క దగ్గర తక్కువ పెరుగుతుంది, ఒక్కొక్క దగ్గర పెరగట్లేదు. ఈ 3ని మనం గనక కొద్దిగా కన్సిడర్ చేసుకొని జాగ్రత్తగా మనం ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. యావరేజ్‌గా ప్రైస్ ఎంత పెరిగిందనేది. లాంగ్ టర్మ్‌లో మాత్రం 100% గ్యారంటీగా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు మన ఫాదర్ జనరేషన్స్ కానీ, తాతల గారి జనరేషన్లు కానీ తీసుకుంటే గనక అప్పుడు పెరగాలని ఎవరు కొనేవారు కాదండి. మన తాతల జనరేషన్ తీసుకుంటే గనక ల్యాండ్ ఉండాలి నెక్స్ట్ జనరేషన్‌కి అని చెప్పి కొనుక్కునేవాళ్ళు. సెంటిమెంటల్‌గా కొనేవారు. ఫాదర్ జనరేషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనేవారు కాదు. ఇల్లు కట్టుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొనేవారనమాట. వీళ్ళందరూ ఏంటంటే లాంగ్ టర్మ్‌ని దృష్టిలో పెట్టుకొని కొన్నారు కాబట్టే, వాళ్ళు ఎక్కువ రోజులు హోల్డ్ చేశారు కాబట్టే వాళ్ళకి రేట్ పెరిగింది. ఈ రోజున మనం చూసుకుంటే గనక అందరూ కాదు, కొంతమంది ఇదేదో ట్రేడింగ్ లాగా 1 మంత్‌కి పెరిగింది, 3 మంత్స్ పెరగట్లేదు, 6 మంత్స్‌కి ఇంకా పెరగలేదు అని చెప్పి చూడడం వల్ల ఏంటంటే మీరు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రూట్‌ని కోల్పోతారండి. అందుకని ఏంటంటే కొనిన తర్వాత మీరేంటంటే ఒక 3 ఇయర్స్‌కి గ్యారంటీగా చిన్న జంప్ అంటూ ఉంటుంది రియల్ ఎస్టేట్‌లో. లాంగ్ టర్మ్‌లో వచ్చేటప్పటికి ఏంటంటే మనకు గ్యారంటీగా రిటర్న్స్ అనేవి బాగా కనిపిస్తాయన్నమాట. ఎప్పుడైతే మీరు ఔట్‌స్కట్స్‌లో కొనుక్కున్నారో ఔటర్ రింగ్ రోడ్ బయట ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఓఆర్ఆర్ వరకు సిటీ ఫుల్ అయిపోయింది. ఓఆర్ఆర్ బయట నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో మనకి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో గ్యారంటీగా డెవలప్ అయ్యేటట్టుగా ఉందన్నమాట. గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడు 4th సిటీ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది శ్రీశైలం హైవేలో. అలా ప్రతి హైవేలో, ఆ హైవే అనే కాదు ప్రతి హైవేలో ఎవరికి ఇష్టం వచ్చిన హైవేలో ఆ హైవేలో కనుక మీరు గ్యారంటీగా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి ప్లాట్ కానీ, ల్యాండ్ కానీ ఏదైనా కొనుక్కుంటే గ్యారంటీగా 10 ఇయర్స్‌లో గ్యారంటీగా అది హౌసింగ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మనకేంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు సిటీ ఫుల్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ జామ్స్, ఈ అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఓఆర్ఆర్‌కి అంతా టచ్ అయిపోయింది కాబట్టి బయట అన్నీ కూడా కమింగ్ ఇయర్స్‌లో విల్లా ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయండి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మీరు చూసుకుంటే ఆల్రెడీ మన హైదరాబాద్ 10 హైవేస్‌లో కూడా విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఎక్కువగా కాదు, తక్కువగా నడుస్తున్నాయి. తక్కువగా నడవడం బట్టి రేట్ కూడా కొద్దిగా రీజనబుల్‌గా దొరుకుతుంది. ఇదే మంచి టైం అనమాట. ఇలాంటి టైంలో కనుక మనం తీసుకుంటే కనుక రేపు పొద్దున్న విల్లాస్ ప్రాజెక్ట్స్ కనుక వస్తే కనుక గ్యారంటీగా పక్కనున్న మన ప్లాట్స్ కూడా అప్రిషియేట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. ఎప్పుడైతే బిల్డర్స్ ఎంటర్ అయ్యారో గ్యారంటీగా రేట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఫస్ట్ మనకేంటంటే బిల్డర్స్ ఐడెంటిఫై చేస్తారు లొకేషన్స్ని. ఎక్కడైతే విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయో అక్కడ గ్యారంటీగా ఏంటంటే ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత అపార్ట్మెంట్స్ వస్తాయి. ఎప్పుడైతే అపార్ట్మెంట్స్ బిల్డర్స్ ఎంటర్ అయిపోయారో ల్యాండ్ స్కేర్సిటీ అయ్యి ల్యాండ్ రేట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇది మంచి టైం అనిపిస్తుంది నాకైతే కనుక. గ్యారంటీగా ఏంటంటే ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ స్లోగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి ఒక 20-25 కిలోమీటర్స్ వరకు విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ విల్లా ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో కానీ మనం తీసుకుంటే కనుక గ్యారంటీగా రిటర్న్స్ అనేవి రావడం గ్యారంటీగా జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకు హైదరాబాద్లో ఏ హైవేస్ బాగున్నాయి, ఎప్పుడు మార్కెట్ ఎవర్గ్రీన్ ఉండే హైవేస్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇది కనుక చూసుకుంటే కనుక మనకి ఐటీ కారిడార్ వచ్చి మనకి వెస్ట్ జోన్లో ఉంది ఎక్కువగా. వెస్ట్ జోన్లో తీసుకుంటే కనుక మనకి హైటెక్ సైబర్ టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ నియోపోలిస్ అండి. ఈ 3 ఉన్నాయన్నమాట. దీని బ్యాక్ సైడ్ వచ్చేది గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటంటే హౌస్ కట్టుకునే వాళ్ళు, ఎఫర్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ కొనుక్కోవచ్చు గ్యారంటీగా. ఎందుకంటే మీరు ఎక్కడో కూకట్పల్లి నుంచి రావాలంటే ఆఫీస్కి 1 అవర్ పడుతుంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 25 to 30 మినిట్స్ లోపు మీరు చేరుకోగలరు. అలాగే ఎయిర్పోర్ట్కి కూడా మీరు ఏంటంటే 30 to 40 మినిట్స్లో చేరుకుంటారనమాట వయా ఔటర్ రింగ్ రోడ్ కనుక తీసుకుంటే కనుక.
ప్రైజింగ్ తీసుకుంటే కనుక కొన్ని చోట్ల ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల రీజనబుల్గానే ఉంది. దాన్ని బట్టి మనం ఆలోచించుకొని కనుక ఇక్కడ తీసుకుంటే కనుక గ్యారంటీ హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇది రైట్ ప్లేస్ అండి. ఇది కనుక కమింగ్ 5 ఇయర్స్లో ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతున్నారో హౌస్ కట్టుకునే వాళ్ళకి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సౌత్ సైడ్ కొద్దిగా బాగుంది మార్కెట్. సౌత్ అంటే ఏంటంటే బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఈ మధ్యలో ఉండేది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. ఒక 16 కిలోమీటర్ ఉంటుంది మధ్యలో. బెంగళూరు హైవే ఏంటంటే ఆల్రెడీ 12 లైన్ శాంక్షన్ చేశారు. 8 లైన్ వరకు అనేది కొత్తూరు వరకు అవుతుంది. అక్కడ కూడా మైహోమ్ గ్రూప్ వాళ్ళు 4000 ఎకర్స్, కన్హా శాంతివనం వాళ్ళు 1500 ఎకర్స్ వరకు తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా. అక్కడ కూడా ఏంటంటే కొత్తూరు వరకు కూడా మీకు ఏంటంటే విల్లా ప్రాజెక్ట్స్ కానీ నెక్స్ట్ షాద్ నగర్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు అలాగే శ్రీశైల హైవే తీసుకుంటే ఆల్రెడీ అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఎప్పటి నుంచో. మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉంది, నెక్స్ట్ రామ్కి డిస్కవర్ సిటీ ఉంది, బటర్ఫ్లై సిటీ ఉంది. అప్ టు బటర్ఫ్లై సిటీ వరకు విల్లా ప్రాజెక్ట్స్ అనేది ఉంది. చాలామంది కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ విల్లాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సౌత్ అని ఎందుకు అంటున్నానంటే సౌత్ హైదరాబాద్ చాలా కంపెనీలు రాబోతున్నాయి. అందుకే మన రేవంత్ రెడ్డి గారు కూడా అది 4th సిటీ లాగా అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ అవైలబుల్ ఆఫ్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఆల్మోస్ట్ 12,000 ప్లస్ ఎకర్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉంది. ఫ్యూచర్లో అది 20,000 ఎకర్స్ వరకు అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం కంపెనీస్ వచ్చినా కానీ మనకు హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీస్ రావడం ఒక ఎత్తు, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం ఒక ఎత్తు అనమాట. ల్యాండ్ ఉంటేనే కంపెనీస్ వస్తాయి. అందుకని ఏంటంటే ల్యాండ్ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందో, కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్యారంటీగా అక్కడ కంపెనీస్ రావడం జరుగుతుంది. కంపెనీస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బిల్డర్స్ వెళ్ళి అక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జరిగిన తర్వాత బిల్డర్స్ వెళ్ళి ఈ కన్స్ట్రక్షన్స్ ఏదైనా చేస్తే కనుక అక్కడ గ్యారంటీగా అప్రిషియేషన్ వస్తుంది. అక్కడ కూడా మనం స్టే చేసేటట్టుగానే హ్యాబిటేషన్ అంతా జరుగుతుంది అనమాట. అందుకని చూసుకుంటే కనుక గ్యారంటీగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జరిగితే కనుక గ్యారంటీగా మీరు పెట్టిన అప్రిషియేషన్ అనేది వస్తుంది అనమాట. కాకపోతే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో తీసుకుంటే కనుక గ్యారంటీగా ప్రతి ఏరియా కూడా డెవలప్ అయ్యింది. మెట్రో సిటీస్ తీసుకుంటే కనుక షార్ట్ టర్మ్లో ఏంటంటే ఒక్కొక్కసారి అవుతుంది, ఫాస్ట్ ఉంటుంది, ఒక్కొక్కసారి స్లో ఉంటుంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్ని మనం దృష్టిలో పెట్టుకొని కొనుక్కున్నప్పుడు ఏంటంటే అది గ్యారంటీగా సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ బయట ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓఆర్ఆర్ లాంచ్ చేయడానికి ఇంకేం లేదు, ఆల్మోస్ట్ ఎంత చేయాలో అంత చేసింది గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్స్ కానీ ఇది కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా వచ్చేటప్పటికి ఏంటంటే బయట చూపిస్తుంది మార్కెట్, బయటకు వెళ్ళమంటుంది. ఎందుకంటే సిటీలోనే ఏంటంటే ప్లేస్ అయిపోయింది, ప్లేస్ లేదు కాబట్టి తక్కువ ప్లేస్ ఉంది. కొత్తగా చేయడానికి అక్కడ కంపెనీస్ రావడానికి అలాట్మెంట్స్ లేవు కాబట్టి మనకి ఓఆర్ఆర్ దగ్గర ఎయిర్పోర్ట్ ఉండవు, ఓఆర్ఆర్ కనెక్ట్ అయ్యి ఐటీ హబ్స్ ఉండవు, ఆ ఓఆర్ఆర్ కనెక్ట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఉండవు. ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ఏ అడ్వాంటేజ్ చూపిస్తుంది అనమాట. దీని గురించి ఏంటంటే ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇక్కడే ఉండేటట్టుగా దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది, డిజైన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అందుకని ఏంటంటే ఓఆర్ఆర్ బయట ఇన్వెస్ట్ చేయడం అనేది గ్యారంటీగా మంచి అప్రిషియేషన్ అవుతుంది అనమాట. అది కొన్నిసార్లు తొందరగా ఎక్కువ పెరుగుతుంది, కొన్నిసార్లు లేట్గా పెరుగుతుంది, ఒక్కొక్కసారి మనం అమ్మేసిన తర్వాత పెరుగుతుంది, ఒక్కొక్కసారి అంతవరకు మనం ఏం రాలేదు ఇక అమ్మేద్దామని చెప్పి డిసైడ్ అయితే మనం ప్రైజ్ అమ్మేసిన తర్వాత ఒకేసారి జంప్ అనేది రేట్లో చూస్తాం అనమాట. అందుకని లాంగ్ టర్మ్లో కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే గ్యారంటీగా రిటర్న్ ఉంటుంది అనమాట. మీరు తీసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ ముందు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి చాలా తేడా ఉంది. అందుకని అంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి 10 ఇయర్స్ తర్వాత అమ్మే వాళ్ళకి కూడా చాలా తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు 10 ఇయర్స్లో గ్యారంటీగా మంచి రిటర్న్స్ వస్తాయి, 3 to 5 ఇయర్స్ ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్లో కూడా ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుంది. అది ఎయిర్పోర్ట్ అనేది సెంటర్ అవుతుంది ఈ సౌత్కి వచ్చేటప్పటికి. సౌత్ క్యాల్కులేషన్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉంటుంది మనకి, వెస్ట్ క్యాల్కులేషన్ వచ్చి ఐటీ హబ్ నుంచి ఉంటుంది, సిటీ క్యాల్కులేషన్ వచ్చేటప్పుడు సిటీ సెంటర్ నుంచి ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే హైదరాబాద్ ఏంటంటే డిఫరెంట్ జోన్స్ కింద డిఫరెంట్ పార్ట్స్ కింద మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి మార్కెట్లో. అంతేగాని మనం ప్రతిదీ మనం సిటీ సెంటర్ నుంచి చూసుకోకూడదు. ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ఎటుపక్క వస్తుంది, మనం ఎక్కడ జాబ్ చేస్తున్నాం, మన కనెక్టివిటీ ఎలాగా, ఇది చూసుకొని మీరు కనుక బయట ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఏదైనా కొనుక్కుంటే ఫ్యూచర్లో మీరు హౌసింగ్ వచ్చి అక్కడ రేట్లు అనేవి పెరగడం జరుగుతుంది అనమాట. సిటీలో ఆల్రెడీ ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ పెరగడానికి స్కోప్ అనేది చాలా తక్కువ చూపిస్తుంది, ఆల్రెడీ సాచురేట్ అయింది కాబట్టి. ఓవరాల్ బయట కనుక మీరు మెల్లిగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో 5 ఇయర్స్ తర్వాత హౌసింగ్లోకి వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడైతే హౌసింగ్లోకి వచ్చేసిందో ఆటోమేటిక్గా అది 10 ఇయర్స్లో వచ్చేటప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది అనమాట దానికి మెల్లిమెల్లిగా. ఇప్పుడు కనుక 600 స్క్వేర్ యార్డ్స్ కనుక మనం ఓవరాల్ బయట కనుక ప్లాన్ చేసుకుంటే ఒక గ్రూప్ లాగానో లేకపోతే ఇండివిజువల్గానో 10 ఇయర్స్ తర్వాత
10 ఇయర్స్ కూడా అవసరం లేదు, 8 ఇయర్స్ తర్వాత చూసుకుంటే కనుక ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. మనం డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే మనకి ఏంటంటే ఒక 40% ఫ్లాట్స్ వచ్చినా కానీ, అరౌండ్ ఒక 20-25 ఫ్లాట్స్లో మనకి 40% అంటే అరౌండ్ 10 ఫ్లాట్స్ వచ్చినా కానీ అవి రెంటల్కి ఇచ్చుకున్నా మనకి జీవితాంతం రెంటల్ మీద వస్తుంది. కొన్ని ఫ్లాట్లు అమ్మేసి మనం వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని రెంటల్కి ఇచ్చుకున్నా కనుక మనకి ఒక జీవితాంతం ఒక పెన్షన్ ఇన్కమ్ కింద ఉంటుంది అనమాట. అదే మనం సిటీలో ఒకే దగ్గర ఫ్లాట్ కొనేస్తే కనుక మనం ఉండడానికి ఉంటుంది ఓకే, మళ్ళీ మన రెగ్యులర్ ఎక్స్పెండిచర్కి, మెడికల్ ఎక్స్పెండిచర్కి, మన ట్రావెలింగ్కి, మళ్ళీ మన లైఫ్లో కొద్దిగా ఎదగడానికి, ఈ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇది కానీ చూసుకుంటే కనుక మనకి ఏంటంటే ఓన్లీ ఇల్లు అనేది ఉంటుంది కానీ జీవితాంతం మీరు కష్టపడాల్సిందే. అదే ఓవరాల్ బయట కనుక ఒక 600 గజాల 1000 గజాల మీరు ప్లాన్ చేసుకుంటే ఇది రైట్ టైం అండి. యాక్చువల్గా ఇప్పటికి లేట్ అయిపోయిన వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, 600 to 1000 స్క్వేర్ యార్డ్స్ కానీ ప్లాన్ చేసుకుంటే కమింగ్ 8 to 15 ఇయర్స్లో గ్యారంటీగా మీరు రిటైర్ అయ్యే టైంకి ముందే మీరు డెవలప్మెంట్కి ఇచ్చేసి ఆ ఫ్లాట్లు ఫ్రూట్ మీరు ఎంజాయ్ చేసి రిటైర్ అవ్వచ్చు. అంటే ఒక 50 ఇయర్స్కి రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు 40 ఇయర్స్కి రిటైర్ అవ్వచ్చు. మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. అదే మనం సిటీలో ఒక ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొనుక్కొని సోషల్ స్టేటస్ కింద మనం చూపించుకుంటే కనుక అప్పుడు మీరు 10-15 ఏళ్ళ తర్వాత అమ్మితే పెద్ద ఎక్కువ డబ్బులు ఏం రావు. అది లైఫ్లో సెటిల్ అవ్వలేదు దాంతో కనుక. ఈ 600 స్క్వేర్ యార్డ్స్ 1000 స్క్వేర్ యార్డ్స్ కనుక ఉంటే కనుక మన గ్యారంటీగా లైఫ్లో అనేది సెటిల్ అవ్వచ్చు కమింగ్ 8 to 10 ఇయర్స్లో. అంటే రిటైర్మెంట్ని మీరు ఎర్లీగా పొందవచ్చు. అది మీకు ఏంటంటే ఒక రెంటల్ ఈల్డ్ అనేది ఉంటుంది. మీకు ఒక డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా, మీరు ఓన్గా ఫ్లాట్లు కట్టుకున్నా కానీ గ్యారంటీగా 10 ఇయర్స్ తర్వాత మార్కెట్ అని గ్యారంటీగా అపార్ట్మెంట్ మార్కెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి లో ప్రైస్లో దొరుకుతాయి, అరౌండ్ 10,000 to 50,000. అది కూడా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి గ్రోత్ అనేది ఆగదనమాట. ఓవరాల్ వరకు మీరు చూసుకుంటే కనుక ముందు ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ వరకే ఉండే సిటీ, ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు వచ్చేసింది. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే కనుక ఓఆర్ఆర్ టు RRR అనేది బై డిఫాల్ట్ అవ్వాల్సిందే, అది ఆర్గానిక్గా గ్రోత్ అనేది జరగాల్సిందే. అందుకని ఏంటంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరికైనా ఏంటంటే నేను చెప్తుంది నెక్స్ట్ 10 ఇయర్స్ లోపు అక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి కాబట్టి గ్యారంటీగా ఆ ఫ్రూట్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది, ఓవరాల్ బయటికి వెళ్తుంది. బస్సెస్ కానీ ఇది కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో ఏ లైన్ మీకు అఫోర్డబుల్ ఉంది, వెస్ట్ జోన్లో ఉన్న వాళ్ళు వెస్ట్ సైడు, సౌత్ జోన్లో ఉన్న వాళ్ళు సౌత్ జోన్, అలాగే రెండు కావాలి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెస్ట్ జోన్లో రేట్లు ఎక్కువ అనుకున్న వాళ్ళకి సౌత్ ఒకటి ఆప్షనల్గా ఉంది. అలాగే ఈస్ట్ సైడ్ ఎల్బీ నగర్ సైడ్ ఇప్పుడు రిటైర్ అయిపోయి కొద్దిగా మా ఇంటికి దగ్గర ఉండాలి, మేము రెగ్యులర్గా మా ఊరు వెళ్తుంటాం అనే రోజుకి ఎల్బీ నగర్ సైడ్ బాగుంటుంది. ఎల్బీ నగర్ అంటే పెద్దంబర్పేట విజయవాడ హైవే. అది ఇటు సైడ్ వచ్చేటప్పటికి మేము ఎక్కువ ఎయిర్ ట్రావెల్ చేస్తాం ఫ్యూచర్లో మేము అనుకొని మా ఐటీ హబ్కి వెళ్తాం అనుకున్న వాళ్ళకి బెంగళూరు హైవే బాగుంటుందండి. అలాగే ఏంటంటే ఎక్కువ కంపెనీస్ వచ్చి మీరు రెంటల్ ఇల్లు కూడా ఎంజాయ్ చేస్తాం అనుకున్నప్పుడు శ్రీశైలం హైవే బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా అంతా హైదరాబాద్ ఏంటంటే దేనికా సపరేట్ ఉండదు, అంతా ఓవరాల్ అనేది వచ్చి అన్నీ కలిసిందనమాట, జాయింట్ హ్యాండ్స్ కింద ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ మనకి ఏంటంటే ఎండింగ్ అనేది బార్డర్ అనేది ఉండదు. ఓవరాల్ ఎక్కితే మనకి ఏంటంటే అన్నీ కనిపిస్తూనే ఉంటాయి కళ్ళ ముందు, ఒక్కొక్క హైవే వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని ఏ హైవేలో ఇన్వెస్ట్ చేసుకున్నా మంచి హైవేలో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక గ్యారంటీగా రిటర్న్స్ అనేవి ఉంటాయండి. నా సజెషన్ ఏంటంటే మీరు సిటీలో ఒక ఫ్లాట్ కొనే బదులు ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టే బదులు అవుట్స్కట్స్కి వెళ్ళి ఒక 600 స్క్వేర్ యార్డ్స్ 800 స్క్వేర్ యార్డ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే, రీసేల్ ప్లాట్స్ కానీ ఏదైనా అప్రూవ్డ్ ప్లాట్స్లో ప్లాన్ చేసుకుంటే కనుక గ్యారంటీగా మీరు ఆఫ్టర్ 5 to 8 ఇయర్స్లోనే మీరు డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. 8 ఇయర్స్ తర్వాత అయితే కానీ గ్యారంటీగా ఫ్రూట్ అనేది మీకు లైఫ్ లాంగ్ అనేది రెంటల్ ఇల్డ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎర్లీ స్టేజ్లో కూడా రిటైర్ అయ్యి మీరు బర్డెన్స్ అనేవి కూడా మీకు లైఫ్ లాంగ్ కూడా మీకు హ్యాపీగా ఉండడానికి వీలుంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి. నా పేరు షబీర్. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయొచ్చు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 9985054001. రిపీట్ 9985054001. థ్యాంక్ యూ.